ఒకప్పుడు భారీ ఆశలు లేపిన ప్రాంతాల గురించే ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు మళ్ళీ ఆలోచించడం ప్రారంభించారు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు ఒక వార్త పెద్ద చర్చకు దారితీసింది. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కథనం ప్రకారం ప్రత్యేకంగా శ్రీశైలం హైవే పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన చాలా మందిలో కొత్త సందిగ్ధాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వం మారితే ప్రాజెక్టుల పరిస్థితి ఏమవుతుంది? మనం పెట్టిన పెట్టుబడులు సేఫ్గా ఉంటాయా? రాబోయే రోజుల్లో ఏ ఏరియాలు నిజంగా స్థిరమైన గ్రోత్ చూపిస్తాయి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్ల మధ్యలో మెదులుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫార్మాసిటీ ప్రాజెక్టుపై ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై సరైన దృష్టి పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని భారీ అభివృద్ధి కేంద్రంగా ప్లాన్ చేసిందని, దాదాపు 75% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత అదే ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తామని చెబుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదని అన్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఫార్మాసిటీ కోసం రైతులు తమ భూములు ఇచ్చారని, ఒకవేళ ఆ ప్రాజెక్టు అమలు కాకపోతే భూములు తిరిగి ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే పరిశ్రమలు వచ్చి ఉంటే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించేవని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని తిరిగి పునరుద్ధరిస్తామని హరీష్ రావు గారు చెప్పారు. అంటే ఈ వార్త మొత్తం చూస్తే రాజకీయ మార్పులు వచ్చినప్పుడు పెద్ద ప్రాజెక్టుల ప్రాధాన్యతలు కూడా మారే అవకాశాలు ఉంటాయా అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది. రియల్ ఎస్టేట్లో ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఇన్వెస్టర్ కూడా తన ఆలోచన, తన విశ్వాసం ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు కేవలం హైప్ కన్నా దీర్ఘకాలిక స్టెబిలిటీ వైపు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి పెద్ద అనౌన్స్మెంట్ దీర్ఘకాలిక రిటర్న్స్ను గ్యారంటీగా ఇవ్వదు. రియల్ ఎస్టేట్లో హైప్ తాత్కాలికం కావచ్చు, కానీ స్థిరమైన డిమాండ్, కన్సిస్టెంట్ అప్రిసియేషన్ మాత్రమే కాలంతో పాటు నిలబడతాయి. పెట్టుబడి అంటే కేవలం ఈరోజు వార్త చూసి నిర్ణయం తీసుకోవడం కాదు. రాబోయే 10-15 సంవత్సరాల్లో ఏ ప్రాంతం నిజంగా నిలబడుతుంది, ఏ ప్రాంతం సహజంగా గ్రోత్ అవుతుంది అనేదే ముఖ్యం. మాజీ మంత్రి హరీష్ రావు గారి వ్యాఖ్యల తర్వాత చాలామంది ఇన్వెస్టర్లు మళ్ళీ స్టేబుల్ గ్రోత్ ఉన్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. అలాంటి స్టేబుల్ గ్రోత్ లొకేషన్స్ను గుర్తించి షాద్నగర్ గురించి లోతుగా అర్థం చేసుకొని ఇన్వెస్టర్లకు సరైన దిశ చూపిస్తున్న సంస్థగా ఈశాన్య ఇన్ఫ్రా ప్రత్యేక గుర్తింపును సాధించింది. షాద్నగర్ గ్రోత్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఏదైనా ఒక ప్రకటన వల్ల వచ్చింది కూడా కాదు. ఇది చాలా సంవత్సరాలుగా బలంగా ఎదుగుతున్న ప్రాంతం. బెంగళూరు నేషనల్ హైవే NH-44, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రభావం, రీజనల్ రింగ్ రోడ్ ఫ్యూచర్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ జోన్ అవకాశాలు, ఫార్మా అండ్ వేర్ హౌస్ ఎక్స్పెన్షన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్ డిమాండ్ ఇవన్నీ కలిసి షాద్నగర్ను ఒక న్యాచురల్ గ్రోత్ ఇంజిన్గా మార్చాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలసీ మారినా తన సహజమైన గ్రోత్ మూమెంటంను కొనసాగించే ప్రాంతంగా షాద్నగర్ తనకంటూ ఒక స్థిరమైన గ్రోత్ ఐడెంటిటీని నిర్మించుకుంది. ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, రోడ్లు విస్తరించాయి, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, రెసిడెన్షియల్ డిమాండ్ బలంగా ఉంది. ఇలాంటి షాద్నగర్ పరిసరాల్లో స్ట్రాటజిక్ లొకేషన్స్, క్లియర్ డాక్యుమెంటేషన్, అభివృద్ధి దృష్టితో రూపొందించిన ప్రాజెక్టుతో ఈశాన్య చాలామంది కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. అలాంటి స్టేబుల్ గ్రోత్ కారిడార్లు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 2 ప్రీమియం ప్రాజెక్టును ఈశాన్య మీకు అందిస్తోంది. 1 ఈశాన్య కౌంటీ ఎట్ రాయ్కల్, 2 ఈశాన్య షాద్నగర్ హైట్స్ ఎట్ మొగలగిద్ద. ఈ 2 కూడా HMDA అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ను సంప్రదించండి. ఫ్రెండ్స్, ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక హైప్ను నమ్మకుండా దీర్ఘకాలిక గ్రోత్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఈశాన్య ఇన్ఫ్రా నుండి బెస్ట్ విషెస్.